నా పేరు వెంకట ఉమాకాంత్ కొడాలి అండి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధాత హాస్పిటల్ విజయవాడ. ఈరోజు మనం జ్వరం గురించి మాట్లాడదాం. జ్వరం అనేది ఒక లక్షణం. ఒక జబ్బుకి లక్షణాలు చాలా ఉంటాయి, అందుట్లో జ్వరం అనేది ఒకటి. సో జ్వరం అనగా లేదా హైపర్ పైరెక్సియా అనగా సాధారణంగా మనకు బాడీ టెంపరేచర్ 98.4 degrees ఫారెన్హీట్ ఉంటుంది. దానికన్నా 1 degree పెరిగితే దాన్ని జ్వరం అని అంటాం. జ్వరానికి కారణాలు అనేకం. ముందుగా టెంపరేచర్స్ పెరిగినప్పుడు దాంతోపాటు వేరే అదర్ సిమ్టమ్స్ అంటే బాడీ పెయిన్స్, హెడేక్, వామిటింగ్స్, మోషన్స్, ఒంటి మీద ర్యాష్ లాగా రావటము, దగ్గు, జలుబు, బీపీ అనేది పడిపోవటము లేదా బీపీ పెరగటము, స్పృహ కోల్పోవటం, ప్లస్ మిగతా అనేక లక్షణాలతో కూడి ఫీవర్స్ కింద మనం సాధారణంగా డివైడ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఫీవర్ కారణాలు: 1 ఇన్ఫెక్షన్, 2 ఇన్ఫెక్షన్ లేకపోవటం మూలాన, 3 హాస్పిటల్లో అడ్మిట్ అవటం మూలాన వచ్చే ఫీవర్సు, హాస్పిటల్ అక్వైర్డ్ ఫీవర్సు, కొంతమంది మందులు వాడటం మూలాన, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి దాని మూలాన బాడీ టెంపరేచర్ అని పెరిగి ఫీవర్. సో ఫీవర్తో పాటు మిగతా సిమ్టమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫీవర్ క్లాసిఫికేషన్ వచ్చేసి అక్యూట్ ఫీవర్స్, సబ్ అక్యూట్ ఫీవర్స్, క్రానిక్ ఫీవర్స్. అక్యూట్ ఫీవర్ అనగా జ్వరం వారం రోజులు లోపు ఉంటే కనుక అక్యూట్ ఫీవర్స్ అని అంటాం. సబ్ అక్యూట్ వారం నుంచి 2 వారాల వరకు, 2 వారాల పైన ఉన్న వాటికి క్రానిక్ ఫీవర్స్ అని అంటాం. క్రానిక్ ఫీవర్స్లో మోస్ట్ కామన్గా పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే ఫీవర్ డయాగ్నోసిస్ అనేది స్లోగా డిలే అయ్యి క్రానిక్ ఫీవర్స్ ఉండి మిగతా అదర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ మిగతా డయాగ్నోస్ చేయలేని కండిషన్స్ ఉన్నప్పుడు పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం. అది ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆ ఫీవర్కి రీజన్ ఏమిటి అనేది ప్రైమరీ క్రాస్ ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఒక్కటే కాకుండా దానితో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, దగ్గుందా, జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, చలి, వణుకు మరియు ఒంటి మీద ర్యాష్, దద్దుర్లు అట్లా ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సో ఫీవర్స్లో మోస్ట్ కామన్గా మనం రెగ్యులర్గా చూసే ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలాన వచ్చే ఫీవర్స్ ఉంటాయి, వెక్టర్ బార్న్ ఫీవర్స్ ఉంటాయి. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్స్ కంట్రోల్లో లేకపోవటం మూలాన రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ కామన్గా మనం మిస్ అయ్యే ఫీవర్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫీవర్స్. సో ఈ ఫీవర్స్ 2 రోజుల పైన అంటే 48 గంటలు దాటి అయినా కానీ ఫీవర్ ఉంటే మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయితే ఆ ఫీవర్ సిమ్టమ్స్ని బట్టి అవసరమైనప్పుడు బ్లడ్ కానీ యూరిన్ కానీ ఇన్వెస్టిగేషన్స్, మోస్ట్ కామన్గా ఇనిషియల్గా చేసే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ 48 hours to 72 hours తర్వాత సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ మరియు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో ఫీవర్ లక్షణాలను బట్టి అదర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటే, ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే సిఆర్పి ప్లస్ వెక్టర్ బార్న్ ఇన్ఫెక్షన్స్కి అవసరమైతే డెంగీ, మలేరియా, స్క్రబ్ టైఫస్, మిగతా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫీవర్తో పాటు సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, ఒంటి మీద ర్యాష్ రావటము, కొంతమందిలో దగ్గు, జలుబు ఉండటము, అండ్ ఫీవర్ కంటిన్యూస్గా మోర్ దెన్ 101, 102 హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి. సో వీళ్ళల్లో పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ ఫీవర్ బేస్ లైన్కి టచ్ అయ్యే అవకాశం కొంతమందిలో తక్కువ ఉంటుంది. దాంతోపాటు అదర్ మెడికేషన్స్ కూడా పారాసెటమాల్తో పాటు కంబైన్ చేసి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ వైరల్ ఫీవర్స్ అనేది 7 to 10 days ఉంటుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక స్లోగా ఫస్ట్ 48 hours తర్వాత ఫీవర్స్ బేస్ లైన్ టచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం వైరల్ ఫీవర్స్ డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత దాని కాజ్ కనుక్కుని ట్రీట్ చేయించుకుంటే ఫీవర్ మ్యాక్సిమం 10 daysలో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ 10 daysలో పేషెంట్స్ చేయవలసిన అవసరం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్, అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోలేని పక్షంలో హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ అనగా సెలైన్ పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో హైడ్రేషన్ ప్లస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఈ వైరల్ ఫీవర్స్లో ఎక్కువ శాతం మనం కంటిన్యూ చేస్తాం. ఈ వైరల్ ఫీవర్స్తో అసోసియేటెడ్గా కొంతమందికి దగ్గు, ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడే అవకాశం ఉంటుంది. సో వైరల్ నిమోనియాస్లోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అశ్రద్ధ చేయకుండా జనరల్గా 48 to 72 hours తర్వాత కన్సల్ట్ అయితే
అవసరాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ అడ్మిషన్ హాస్పిటల్లో అవసరమైతే అడ్మిట్ చేసి ట్రీట్ చేసుకోవటం, లేకపోతే అవుట్ పేషెంట్ బేసిస్ మీద ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. సో అదర్ కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ అయితే డెఫినెట్గా ఈ వైరల్ ఫీవర్స్ని తక్కువ అంచనా వేయకుండా కన్సల్ట్ అయ్యి ఇనీషియల్గా ట్రీట్ చేయించుకుంటే రికవరీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, కాంప్లికేషన్స్ తగ్గుతాయి. మనం కామన్గా చూసేది పేగుకు సంబంధించిన జ్వరాలు. పేగుకు సంబంధించిన జ్వరాలు మామూలుగా వాడుక భాషలో టైఫాయిడ్ అని అంటాం, ఎంట్రిక్ ఫీవర్స్. ఈ ఫీవర్స్లో ఎక్కువ శాతం ఫీవర్ మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వీటితో పాటు గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే గ్యాస్ ట్రబుల్ లాంటిది, అంటే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్, బెల్చింగ్స్, కొంచెం తింటే కడుపు ఉబ్బరం, నిండిపోయినట్టు ఉంటాము, వామిటింగ్స్, పసర్ లాంటి వామిటింగ్స్ అయ్యే అవకాశము, డయేరియా అంటే లూజ్ మోషన్స్, గ్రీన్ కలర్లో మోషన్ అయ్యే అవకాశము, క్లాసికల్ ఎంట్రిక్ ఫీవర్లో పీ సూప్ డయేరియా అని అంటాం, అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇనిషియల్గానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి డయాగ్నోస్ చేయించుకుని అవసరమైన బ్లడ్ టెస్ట్ చేయించుకుని ట్రీట్ చేయించుకుంటే పేగుకి సంబంధించిన ఫీవర్ కూడా 1 వీక్లో సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఫీవర్ తగ్గగానే కోర్స్ ఆపేస్తే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ సంప్రదించినట్టయితే ఓరల్ మెడికేషన్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ ఆ ప్రిస్క్రైబ్డ్ డ్యూరేషన్ పేషెంట్ కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో అది తిరగబెట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్రానిక్ ఫీవర్స్ అంటే 14 రోజులు కంటే ఎక్కువ డ్యూరేషన్లో ఫీవర్స్ ఉంటే కొంచెం క్లిష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. జనరల్గా క్రానిక్ ఫీవర్స్ ఆటో ఇమ్యూన్ ఫీవర్స్ ఉన్నాయి, కనెక్టివ్ టిష్యూ ఫీవర్స్ ఉన్నాయి, లేదా సబ్ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటే గుండెకి సంబంధించి వాల్వులర్ ప్రాబ్లం ఉండి బ్యాక్టీరియా, కొంతమందికి రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి ఈ ఫీవర్స్తో పాటు వెయిట్ లాస్ ఇవన్నీ ఉంటే ఎక్కువ శాతం క్యాన్సర్స్లో కూడా ఈ క్రానిక్ ఫీవర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ క్రానిక్ ఫీవర్స్కి మనకి డయాగ్నోసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి డాక్టర్ని కన్సల్ట్ అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ కాడి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే స్కాన్ కూడా తీసి ఫస్ట్ కాజ్ ఆఫ్ ది ఫీవర్, సోర్స్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్, సోర్స్ ఆఫ్ ది ఫీవర్, బ్లడ్ యూరిన్ కల్చర్స్ అవసరమైతే హోల్ బాడీ స్కాన్ చేసుకుని ఫీవర్ కాజ్ కనుక్కుని ట్రీట్ చేయించుకున్నట్లయితే పేషెంట్స్ మెరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో క్రానిక్ ఫీవర్స్లో డయాగ్నోసిస్లో ఒక్కొక్కసారి క్యాన్సర్స్ కానీ సబ్ఎక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్, కొన్ని ట్రీటబుల్ ఫీవర్స్ ఉంటాయి, కొన్ని స్పెషలిస్ట్ ఫిజిషియన్తో పాటు ఆంకో ఫిజిషియన్ కూడా ట్రీట్ చేసుకోవాల్సిన ఫీవర్స్ కూడా ఉంటాయి.